అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం స్నాప్ షాట్స్ ఆఫ్ ఏ డాటర్ ఇన్ లా ఇది మనం చూడబోతున్నాం. రాసింది అడ్రియన్ రిష్ అనమాట. 1929లో జన్మించారు. 2012లో మరణించడం అయితే జరిగింది. ఈమె ఫేమస్ అమెరికన్ పోయెట్, రైటరు అండ్ ఫెమినిస్ట్ కూడా. ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి వ్యక్తి అడ్రియన్ రిష్. సో ఈ హక్కుల్లో లెస్బియన్ ఐడెంటిటీ కూడా ఉంది అడ్రియన్ రిష్ దాంట్లో. అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఎవరు. అది లెస్బియన్ ఐడెంటిటీ. ఫెమినిజంలో ఇది ఒక కొత్త తరహా అనమాట. ఒకప్పుడు న్యాయపరమైన ఉండే, ఇప్పుడు న్యాచురల్ ఏదైతే నేచర్ ప్రకృతి ఉందో, ప్రకృతి సిద్ధమైంది ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ బ్యారియర్ కూడా మాకొద్దు. ఆడ మగ పెళ్లి చేసుకోవడాన్ని ఆడ కూడా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోవచ్చు అని పోరాడే వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు ఫెమినిస్ట్లో. జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి ఏందని చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ప్రకృతి విపరీత ధోరణిలో ఉంటాయి. ఆడవాళ్ళు ఎందుకు పిల్లల్ని కనాలి, మగవాళ్ళు ఎందుకు కనకూడదు అని చెప్పి మగవాళ్ళని సైతం ఆడవాళ్ళుగా మార్చేటట్లు చేసి అట్లా ఎవరైనా దొరుకుతారేమోనని అట్లా మాఫియా కూడా ఉందన్నమాట ఫెమినిజంలో. కాబట్టి ఎవరు ఎట్లా వాళ్ళ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విపరీత ధోరణులు కూడా ఉంటూ ఉంటాయి. సరే, స్నాప్ షాట్స్ ఆఫ్ ఏ డాటర్ ఇన్ లా రాసింది అడ్రియన్ రిష్ అనమాట. షీ వాజ్ నోన్ ఫర్ హర్ పవర్ఫుల్ దట్ ఎక్స్ప్లోర్డ్ విమెన్స్ రైట్స్. మహిళా హక్కులు. ఒకప్పుడు మహిళా హక్కులు అంటే ఆడవాళ్ళకి ఏవైతే వారసత్వ హక్కు అనేది ఉండేది కాదు. అంటే ఒక ఆస్తి ఉందనుకోండి, ఓ తండ్రికి 5 కూతుర్లు ఉంటే 5 కూతుర్లు ఎవరికి ఆస్తి వెళ్ళదు, తమ్ముడి కొడుక్కో అన్న కొడుక్కో వెళ్ళిద్ది అనమాట. అట్లాంటి పరిస్థితి. వాటి కోసం ఒకప్పుడు పాపం పోరాడారు. కానీ 20వ శతాబ్దపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ప్రకృతి విరుద్ధమైనవి కూడా కోరడం మొదలుపెట్టారు. రిచ్ వాజ్ ఏ లీడింగ్ వాయిస్ ఇన్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ అండ్ ఈజ్ స్టిల్ వైడ్లీ రెడ్ అండ్ అడ్మైర్డ్ టుడే. మరి అలాంటివి ఎందుకు ఇస్తున్నారండి అంటే, యాక్చువల్గా మర్డరర్స్ ఎవరైనా వాళ్ళ భావాలు వాళ్ళవి కూడా చెప్పుకోవచ్చు బయట సమాజానికి. ఏంటంటే స్వేచ్ఛ ఉంది. వీళ్ళు ఏంటంటే ఎట్లాంటి సొసైటీస్ని అమెరికాలో క్రియేట్ చేశారంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేట్లు, మగవాళ్ళు పెళ్లి చేసుకునేట్లు వీళ్ళు ఎంతగా దిగజార్చారంటే కొన్ని సొసైటీస్ని అనేది లెస్బియన్ మూవ్మెంట్ నడుపుతున్నటువంటి ఫెమినిస్టుల ముసుగులో లెస్బియనిజంని ప్రోత్సహిస్తున్న వాళ్ళు. స్కూల్కి వెళ్తే ఒక అబ్బాయి వాడిని అబ్బాయి కాస్త అమ్మాయిగా వాడి మైండ్ సెట్ని మార్చేసి అమ్మాయిగా అయ్యేటట్టు చేసి చచ్చిపోయేటట్టు చేసిన సమాజాలు అమెరికాలో చాలా చోట్ల ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి పరిస్థితి కూడా అంతే. పాపం అతను అమ్మాయిగా మారతాను నేను, అసలు అమ్మాయిలకి ఎన్నో దారుణాలు జరిగిపోతాయి, అమ్మాయిగా మారతాను నేను, పాపం వాడికి లింగ మార్పిడి చేసి నాన్నకందరూ వాడు చనిపోయేటట్టు చేశారు. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళ థాట్స్. అసలు వింటే వేరుగా ఉండిద్ది అనమాట కథ. ద పోయం ఈజ్ అబౌట్ లైఫ్ ఆఫ్ ఉమెన్ అండ్ హౌ దే చేంజ్ ఓవర్ టైం. ఈ పోయం ఏదైతే అడ్రియన్ రిష్ రాయడం జరిగిందో, ఈ పోయం ఏంటంటే మహిళలు తమ జీవితంలో ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తారు అనేది ఈమె చాలా అందంగా ఉండేది. ఎవరైతే ఇందులో పోయంలో చెప్పుకునేటటువంటి స్త్రీ చాలా అందగత్తే, నచ్చిన డ్రెస్సులు వేసుకునేది. హూ వాజ్ వన్స్ యంగ్, చాలా యంగ్గా ఉండేటటువంటిది, అందంగా ఉండేటటువంటి అండ్ ఆనందంగా ఉండేది, తనకి ఇష్టం వచ్చింది చేసుకునేది. షీ యూజ్డ్ టు డ్రెస్ అప్ అండ్ ఎంజాయ్ మ్యూజిక్ బట్ నౌ షీ ఫీల్స్ టైర్డ్ అండ్ ఫుల్ ఆఫ్ ఓల్డ్ మెమరీస్. ఇప్పుడు ఆమె నచ్చింది చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకని అంటే సొసైటీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కూతురు ఉంది, మరి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లి అనే బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ వద్దు, యాడికాడ పడేసి వెళ్ళిపోవాలి. హర్ డాటర్ ఈజ్ డిఫరెంట్, షీ సీరియస్ అండ్ వాంట్స్ టు లివ్ హర్ ఓన్ వే. అది తన కూతురు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బతకడానికి సిద్ధపడింది. అంట్లు తోమమ్మ అన్నారనుకో, ఈ అమ్మాయి ఏం చేసిద్ది అంటే తపాలాల కింద వేసి కొట్టిద్ది, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిద్ది. సో ఏదో ఘనకార్యంలాగా అడ్రియన్ రిచ్ భావిస్తూ ఉంటుంది. ఫెమినిజం ఈజ్ రైట్, నో ప్రాబ్లం. కానీ ఫెమినిజం ముసుగులో ఏదైతే లెస్బియనిజంని ప్రోత్సహిస్తున్నారు అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమైంది, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమైంది, సృష్టి నడవడానికి కదా ఈ సిస్టమ్ ఉంది. ఇది కూడా తప్పే. ఇది ఆడవాళ్ళని పెళ్ళి అనేది ఆడవాళ్ళని బానిసలుగా చేస్తుంది. కాబట్టి నేను దానికి ఒప్పుకోను. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము.
అనేటటువంటి ధోరణి అది ఎవరి విజ్ఞతకు వాళ్ళు. ఈ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు నార్మల్‌గా చెప్పేయొచ్చు. కానీ వీళ్ళు రాసే రచనలు పోయెమ్స్ ఎలా ఉంటాయంటే స్త్రీ సాంగత్యాన్ని ఎంకరేజ్ చేసేటట్టు ఉంటాయి కొన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో కాదండి. ఢిల్లీ యూనివర్సిటీలోని లిటరేచర్ సిలబస్‌లోనే కొన్ని దారుణమైన ఇలాంటి పోయెట్రీని యూనివర్సిటీ స్థాయిలో ఇంక్లూడ్ చేయడం అనేది కొంచెం మనం ఎందుకంటే ఇవన్నీ కూడా అమెరికన్ సొసైటీని భ్రష్టు పట్టించి కాబట్టి ఆ కన్సర్న్‌తో చెప్తున్నాను. చాలా నాశనాన్ని కలుగజేసి ఆ సొసైటీస్‌ని ఇప్పుడు ఏందంటే భారతదేశం వైపు కూడా ఎందుకు ఇవ్వకూడదు? స్త్రీ హక్కులకు సంబంధించినవి. స్త్రీ హక్కులంటే నేచురల్‌గా ఎవరైనా హక్కు ఏం కోరుకుంటారు? నేచురల్‌గా తనకి ఇబ్బంది పెట్టనట్లు ఏదైతే ఉంటుందో అది. ప్రతి ఒక్కరి నుంచి స్వేచ్ఛ ఓకే. నో ప్రాబ్లమ్. స్వేచ్ఛ కోరుకోవడం తప్పులేదు. మహిళని చేసుకునే స్వేచ్ఛని కోరుకోవడం అనేది అది నేచర్. అది వ్యక్తిగత విషయాలు. దాన్నేందంటే ఇక అది ఎవరికి వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం ఆలోచన థాట్ ప్రాసెస్. ద డాటర్ డస్ హౌస్ వర్క్ బట్ ఫీల్స్ ఫ్రస్ట్రేటెడ్. ఇంటి పని చేస్తుంటే ఈ అమ్మాయికి నేను ఇంటి పని చేయను. నేను చేయను. వాళ్ళ అమ్మాయి. ఈమె గర్వంగా ఉండిద్ది. అబ్బా! మా అమ్మాయి అసలు చాలా సూపర్ నాలాగా కాదు. షీ హియర్స్ వాయిసెస్ ఇన్ హర్ హెడ్ టెల్లింగ్ హర్ టు బి స్ట్రాంగ్ అండ్ థింక్ అబౌట్ హర్సెల్ఫ్. నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇంట్లో అంట్లు కడిగేది ఇంట్లో బట్టలు ఉతికేది నువ్వు. బాగా ఆలోచించుకో. సమ్ టైమ్స్ షీ ఈవెన్ హర్ట్స్ హర్సెల్ఫ్. కొన్నిసార్లు ఏం చేస్తుంది? ఏంటి బానిస బతుకని ఏదో ఒకటి వేసి కొట్టుకునేది. దీన్ని ఈ తల్లి ఎట్లా ఫీల్ అవుతుందంటే ఓ ఫ్రీడమ్. నేను చేయలేనిది ఏం చేస్తుంది? ఇంట్లో పని చేయట్లేదు మా అమ్మాయి ఎంత గొప్పదే. బట్ షీ డస్ నాట్ సీమ్ టు ఫీల్ ద పెయిన్. అయితే ఎంత దెబ్బ తగిలినా వాళ్ళ అమ్మాయి మాత్రం ఓర్చుకుంటుందంట. ద పోయమ్ ఆల్సో టాక్ అబౌట్ విమెన్స్ లీవ్స్ కెన్ బి హార్డ్. ఆడవాళ్ళ జీవితాలు చాలా కఠినమైనవి. ఎప్పుడు ఈ కఠినమైనవి అంటే ఒకప్పుడు చెప్పుకున్నాం కదా, 5 అమ్మాయిలు ఉన్నారనుకోండి. వాళ్ళకి ఎవరికి రాదు తండ్రి ఆస్తి. తమ్ముడు కొడుక్కో అది వస్తుంది. అదన్నీ అయిపోయినాయి. వాళ్ళకి రావాల్సిన చట్టాలు ఇవన్నీ వచ్చినాయి. స్టిల్ ఆ మైండ్ సెట్‌లోనే ఏది 1500, 1600లో ఆ బాధలు పడుతున్నాయి. అయ్యే క్యారీ చేస్తారు. ఇప్పుడు కూడా కొన్ని సమస్యలున్నాయి. కాదనేది కాదు. కానీ లేనిపోని సమస్యలని వీళ్ళు మరలా ఇంక్లూడ్ చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన విమెన్స్ రైటింగ్స్ మాటున వీళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తుంటారనమాట. ఇఫ్ ఎ వుమన్ ఈజ్ స్మార్ట్ అండ్ థాట్‌ఫుల్ షీ మైట్ ఎండ్ అప్ ఇన్ బ్యాడ్ సిట్యుయేషన్స్ ఆర్ ఫీల్ స్టక్. ఇప్పుడు అమ్మాయి గనక స్మార్ట్, థాట్‌ఫుల్ అనుకో, ఏం జరుగుతుంది సొసైటీలో? ఎక్కడో ఓ చోట దెబ్బ తగులుతుంది అండ్ ఆగిపోతుంది అక్కడితోనే. విమెన్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ వన్ అనదర్. ఇంకో విషయం చెప్తుంది ఇక్కడ తల్లి. ఏందంటే ఆడవాళ్ళు మనకి ఆడదానికి ఆడదే శత్రువు అంటారే, అట్లా చెప్తుందనమాట. ఎక్కడైనా అమ్మాయి ఎదుగుతుంది అంటే అమ్మాయిలు కొట్టుకొని చేస్తారు. ఒకళ్ళనొకళ్ళు ఎదగనియ్యరు. దే ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు ఫాలో రూల్స్, లుక్ ప్రిటీ అండ్ డూ హౌస్ చోర్స్. అమ్మాయిలు రూల్స్ ఫాలో అవ్వాలి. మోస్ట్ ఇండియాలో ఇట్లాంటివి లేవు. లుక్ ప్రిటీ చాలా అందంగా కనబడాలి. ఇది మాత్రం ఉంది. ఓకే. డూ హౌస్ చోర్స్ ఇంటి పనులు చేయాలి. ఇలా ఉండకూడదు. నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. సమ్‌టైమ్స్ దే ఫీల్ లైక్ బర్డ్స్ ఇన్ కేజ్ అనేబుల్ టు బి ఫ్రీ. అసలు ఎలా పంజరంలో పక్షుల్లాగా ఫీల్ అవుతున్నారంట. అట్లా ఉండడం కాదు. ఇష్టానుసారంగా ఉండాలి. వెళ్ళిపోవాలంటే బయటికెళ్ళిపోవాలి. తిరగాలనుకుంటే తిరగాలి. ఏం చేయాలనుకుంటే అది చేయాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి. అంతే. మెనీ విమెన్ హిస్టరీ హ్యావ్ ట్రైడ్ టు బి స్ట్రాంగ్ అండ్ డూ సంథింగ్ డిఫరెంట్ బట్ పీపుల్ ఆఫెన్ కాల్ దెమ్ బ్యాడ్ నేమ్స్. కొంతమంది ఉన్నారు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటి? ఎవరెస్ట్ ఎక్కాలి, పైలట్ అవ్వాలి, యుద్ధ భూమిలో నేను కూడా ఉండాలి. ఇవి కదా, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విమెన్ షుడ్ నీడ్. ఇవి కోరుకోవాలి. బయటికి వెళ్ళాలి. ఫైనాన్షియల్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో దే విల్ హ్యావ్ ఫ్రీడమ్. వై? బికాస్ వాళ్ళకి వాళ్ళే కన్సర్న్ అన్నీ చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకి రైట్స్ వస్తాయి. ఏదైనా ఒకళ్ళ మీద డిపెండెంట్ అయినప్పుడు అది ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. అండ్ వీఆర్ నాట్ ఇండిపెండెంట్, వీఆర్ డిపెండెంట్. ఫైనాన్షియల్గా మనం ఉన్నప్పుడు కొద్దిగా షాకిల్స్ నుంచి బయటపడతాం. యాజ్ దే గ్రో ఓల్డర్ దే రిమెంబర్ ఆల్ ద థింగ్స్ దే వాంటెడ్ టు డూ బట్ కుడ్ నాట్. ఏవైతే ఉన్నాయో చేయాలనుకున్నాయి కొన్ని సాంఘిక పరిమితులు, సోషల్గా అబ్స్టకిల్స్ ఉంటాయి కొన్ని.
వాటి నుంచి మనం వెళ్ళలేము. కొన్నిసార్లు ఆడపిల్లలు వెళ్ళలేరు. అవ్వాలనుకున్నారు. ఏదో అవ్వాలనుకున్నా కుదరల. అది అందరికీ అవుతుంది. అబ్బాయిలకి, అమ్మాయిలకి ఎవ్వరికైనా అవుతుంది. అయితే ఇక్కడ జరిగేదేందంటే అమ్మాయిలకి ఎక్కువ అబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. పాపం ముసలితనం అయినప్పుడు నేను చేయలేకపోయాను. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏందంటే వాళ్ళ అమ్మాయి ఇంటి పని చేయదలుచుకోవట్లేదు. ఇది గొప్పగా భావిస్తుంది తల్లి. నాలాగా లేదులే అనేసి. ద పోయమ్ ఎండ్స్ విత్ హోప్. ఇక పోయెమ్ చాలా ఆశావాద దృక్పథంతో ఎండ్ అవుతుంది. ఇట్ షోస్ ఎ వుమన్ హూ ఈజ్ స్ట్రాంగ్ అండ్ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్. మహిళ ఎలా ఉండాలంటే ఏ కష్టం వచ్చినా గానీ తట్టుకొని నిలబడేటట్లు ఉండాలి. సొసైటీలో పార్టిసిపేట్ చేయాలి. ఫైనాన్షియల్‌గా కావచ్చు అండ్ నేను మహిళని, నేను చేయను, మీరే చేసుకోండి. దిస్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. షీ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ ఎ పవర్‌ఫుల్ మెషిన్. ఎలా ఉండాలి? ఒక పవర్‌ఫుల్ మెషిన్ లాగా కదలాలంట. బ్రింగింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక మార్పుకి నాంది పలకాలి. మహిళ ఎలా ఉండాలి అంటే తాను ఇప్పుడు చేసేది ఫర్దర్‌గా ఎవరైనా మహిళలు గనక చూస్తే నేను ఇలా ఉండాలి, ఈ అమ్మాయిలాగా ఉండాలి అన్నట్టు ఉండాలి. ద పోయమ్ టెల్స్ అస్ దట్ వుమెన్ షుడ్ బి ఫ్రీ టు లివ్ దేర్ ఓన్ లైవ్స్ అండ్ ఫాలో దేర్ డ్రీమ్స్. వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించాలి అండ్ వాళ్ళ కలలను వాళ్ళు సాకారం చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఏం చెప్తున్నారంటే మహిళలు అనేవాళ్ళు ఇంటి వరకే పరిమితం అవ్వకూడదు. ఓకే. ఇక్కడ కొంత నేను యాక్చువల్‌గా దేన్నైతే అంటే వ్యతిరేకం ఏంటంటే ఏదైతే నేచర్ ప్రసాదించిందో అంతవరకు ఓకే గానీ మహిళలు పెళ్లి చేసుకోవడం అంటే ఈ ఏవైతే పోయమ్స్ ఉన్నాయో వాటి చాటున సపోర్ట్ చేస్తున్నారు. ఫెమినిజం ముసుగులో లెస్బియన్స్, ఎల్‌టీబీఈ ఉంటుంది సంథింగ్ ఆ థీమ్స్ అన్నిటిని పట్టుకొచ్చేస్తున్నారు. దాంతో భారతదేశ యువతను చెడగొడుతున్నారు. అమెరికాలో ఎలా అయితే చెడగొట్టారో అలా వీళ్ళేందంటే ఫెమినిజం ముసుగులో వీళ్ళు దూరుతున్నారు. అది ప్రాబ్లమ్. ఇక్కడ ఓ మహిళ ఏందంటే తను ఎంతో చేయాలనుకుంది. కానీ ఇంట్లోనే తన బతుకంతా ఎట్లా అయిపోయిందంటే ఇల్లు తుడవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అట్లానే అయిపోయింది. కానీ తన కూతురు అలా లేదు. ఇక్కడ విషయం ఏందంటే ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా అంటారు గదా! మన భాషలో మనం కడుక్కోవాల్సిందే. కాబట్టి అది ఉంటుంది. కాకపోతే మన జీవితం ఎవరైనా ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు కానీ జీవితం కేవలం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తోమినటువంటి అంట్లు, ఓకే. ఊడ్చిన ఇల్లు, ఏదైతే నేల ఇవి కనబడకూడదు. సంథింగ్ మోర్ బియాండ్ అది కనబడాలి. అది ఇందులో ఈ పోయెమ్‌లో చెప్పింది. ఓకే. అండ్ విమెన్స్ రైటింగ్స్‌లో కొంతమందిని ఈ విధంగా ఆహ్, దానికి వ్యతిరేకంగా కూడా వస్తున్నారు. అండ్ దాన్ని నేను వ్యతిరేకిస్తూ చెప్పడం అయితే జరిగింది. అండ్ టోటల్‌గా ఇదనమాట మహిళలు పడుతున్న పాటలేంటి, చివరికి ఏం చెప్తుంది అంటే మహిళలు మెషిన్‌లాగా పనిచేయాలి. పని చేయాలి. ఎక్కడ? సొసైటీలో. ఇంట్లో అంట్లు తోమట్లేదు. మా అమ్మాయి అసలు ఏదో చాలా గొప్పదంటే అసలు పని చేయకుండా ఉండడం కాదు. మా అమ్మాయి ఏ పని చేయకూడదు. ఇట్లా కాదు. తాను బయటికి వెళ్ళి తానేదో నిరూపించుకోవాలి. అది ఎక్కడైనా కావచ్చు. అది భావితరాల వారికి ఎలా ఉండాలి? స్ఫూర్తిగా ఉండాలి. ఇది అడ్రియాన్ రిష్ చెప్పింది. మామూలుగా చదివేసి అబ్బా! వాళ్ళ అమ్మాయి ఏదైనా ఇష్టం లేకపోతే గిన్నెలు ఎగరేసి కొట్టిద్దంట. సో, మా అమ్మాయి చాలా ఎదిగింది. ఇదిగా అని అనుకోని నిజంగా నేను పని చేయను. పని చేయకపోవడం స్వాతంత్రం అని అది అర్థం చేసుకుంటా. అట్లా కాదు. దే హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ దే హ్యావ్ టు ఇన్‌స్పైర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇదండి 'స్నాప్ షాట్స్ ఆఫ్ ఏ డాటర్ ఇన్ లా' బై అడ్రియాన్ రిచ్.